మూడోదిగా చెప్పి నేను ముగించేయబోతున్నాను. అదే 20వ అధ్యాయంలో, కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితే అనుకు, వానికి సమూయేలు అని పేరు పెట్టాడు. ఎల్కన్నా అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించచ్చు బలిని అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండున్నట్లుగా నేను వాడిని తీసుకొని వస్తున్నానని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండను. హల్లెలూయా. ఇక్కడ మీరు ఆలోచన చేయండి. మొదటిది దేవుని కార్యం కోసం వచ్చి మొరపెట్టింది. రెండవది దేవుని కార్యం పొందుకుంది. మరి మూడవదిగా దేవుని కార్యం పొందుకున్న వాళ్ళు ఏం చెయ్యాలి? దేవుని కార్యమును పొందుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, నువ్వు దేవుని కార్యమును పొందుకుంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవునికి కృతజ్ఞతగా కానుకివ్వాలి. నువ్వు దేవునికి కృతజ్ఞతగా కానుకివ్వాలి. అక్కడ హన్న ఏం చేసిందంటే, గర్భఫలం లేదు అన్నకి గర్భఫలం లేకపోయేసరికి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో పోరాడి మోకరించి అడిగితే దేవుడు జ్ఞాపకం చేసుకొని కుమారుని ఇస్తే ఆమె ఏం చేసింది తెలుసా? అదే కుమారుణ్ణి తీసుకొని పోయి ఏం చేసింది? దేవుని సన్నిధికి ఇచ్చేసింది. మరి నువ్వు దేవుని సన్నిధికి ఎన్నోసార్లు వచ్చినావు కదా, ఎన్నోసార్లు మోకరించి అడిగినావు కదా, ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు, ఎన్నో సూచక క్రియలు, ఎంతో ఆశీర్వాదం పొందుకున్నావు కదా. మరి నువ్వు దేవునికి ఏమిస్తున్నావు?